కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలకు ఫేమస్. మొదటి నుంచి పార్టీలో నాయకులకు పెత్తనాలు ఎక్కువ. తమ మాట నడవాలన్న తీరుతో వ్యవహరిస్తూ ఉంటారు. అందరం ఒకే గూటి పక్షులమనే టైప్ కాదు. అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఇలా ఏడ్చింది. ఏ జిల్లాలో చూసినా, ఏ నియోజకవర్గంలో చూసినా గ్రూప్ రాజకీయాలే. కొత్తగా చేర్చుకున్న నాయకులతో పాత నేతలకు అస్సలు పడడం లేదు. పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్లో గ్రూపు తగాదాలు అంతా ఇంత కాదు. కొట్టుకునే వరకు వెళ్తారు. పైకి చూస్తే ఒకటే పార్టీ, ఎవరైనా పక్క పార్టీతో పోటీ పడుతుంటారు. కానీ ఇక్కడ మాత్రం సొంత పార్టీ నాయకుల మధ్యనే పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఈ పటాన్చెరులో ఇప్పటికే నీలం మధు, కాటా శ్రీనివాస్ రెండు గ్రూపులు. వీళ్లే కొట్టుకొని చేస్తుంటే ఇప్పుడు మహిపాల్ రెడ్డి కూడా చేరాడు. దీంతో మూడు ముక్కల ఆటలాగే పరిస్థితి తయారైంది. 2 నెలల కిందట మహిపాల్ రెడ్డి ఇంట్లో ఆఫీస్లో కేసీఆర్ ఫోటో పెట్టుకున్నాడని కాటా శ్రీనివాస్ వర్గీయులు. ఇంతకీ ఈయనెవరో చెప్పలేదు కదా. పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఎమ్మెల్యేగా 3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. అయితే మహిపాల్ రెడ్డి ఆఫీస్లో ఉన్న కేసీఆర్ ఫోటోను, ప్రాణం లేని కుర్చీలను ఇలా విరగొట్టేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చాడు కాబట్టి గూడెంను ఎందులో కలవకుండా చేస్తున్నారు కాటా శ్రీనివాస్ వర్గీయులు. ఇది పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళింది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఈ విషయంపై స్పందించలేదు. ఇక ఇటీవలే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో గూడెం ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. దాంతో పటాన్చెరులో గూడెం వర్సెస్ కాటాగా సీన్ మారిపోయింది. చివరకు ఇద్దరు నేతల్ని గాంధీ భవన్ కి పిలిపించి తలంటినా గూడెం మహిపాల్ రెడ్డిలో ఏ మాత్రం మార్పు రాలేదు. అసలే ప్రజల వ్యతిరేకతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రేవంత్ రెడ్డికి ఈ వర్గపోరు నిద్ర లేకుండా చేస్తుంది. కొత్త పాత, సీనియర్లు జూనియర్లు అనే భేదాలతో పార్టీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో కాంగ్రెస్ లో అంతర్గత పోరు ఉంది. కానీ పార్టీ అధికారంలోకి వచ్చాక అది మరింత పెరిగింది. ఈ విషయాన్ని సొంత పార్టీ కార్యకర్తలే చెప్తున్నారు. పటాన్చెరు కాంగ్రెస్ లో కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం, నీలం మధు వర్గం, గూడెం మహిపాల్ రెడ్డి వర్గంగా విడిపోయింది. ప్రస్తుతం పెచ్చులు ఊడిన బిల్డింగ్ల పరిస్థితి ఉంది. ఒక్క పటాన్చెరులోనే కాదు, గజ్వేల్, సిద్దిపేటలో పుట్టగొడుగుల్లాగే రోజుకొక వర్గం పుట్టుకొస్తుంది. ఈ మధ్య రేవంత్ రెడ్డి గజ్వేల్ పర్యటనలో 2 వర్గాలుగా రేవంత్ రెడ్డి ముందే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దుబ్బాక, నర్సాపూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, డిసిసి అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ఇద్దరు సొంత లాభాల కోసమే ఎక్కువ పనిచేస్తున్నారని, పార్టీ కోసం పని చేయడం లేదని సీనియర్ కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గం చూసినా ఇదే పరిస్థితి. పార్టీలో ఇంత చెత్త పెట్టుకున్న రేవంత్ రెడ్డి కనీసం వాటిని పరిష్కరించే దిశగా అడుగులు కూడా వేయడం లేదు. రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ భూస్థాపితం అవుతుందని కాంగ్రెస్ మంత్రులే చెప్తున్నారు. అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోండి.